వెల్కమ్ టు ట్రూన్ హెడ్ న్యూస్. వనపర్తి సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫీసులో విత్తన ఉత్పత్తిపైన రైతులతో సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ సుంకెట అన్వేష్ రెడ్డిని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజేందర్ ప్రసాద్, కదిరే రాములు, చీర్ల జనార్దన్ రాములు యాదవ్, గడ్డం వినోద్, రామేశ్వర్ రెడ్డి శాల్వతో సన్మానం చేయడం జరిగింది. అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ, ఇది రైతు ప్రభుత్వం, రైతుల కోసం పనిచేస్తుందని తెలియజేస్తూ, గత ప్రభుత్వం రైతులకు అందించే సబ్సిడీలను పూర్తిగా ఎత్తేసింది. దాంతో రైతులకు అన్యాయం జరిగిందని, విత్తన ఉత్పత్తి రైతులకు రావాల్సిన బకాయిలు 10 రోజుల్లో చెల్లిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో విత్తన కార్పొరేషన్ ప్రొడక్షన్ మేనేజర్ సంధ్యారాణి, మార్కెటింగ్ మేనేజర్ ఆదినారాయణ రెడ్డి, వనపర్తి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ యాదవ్, వనపర్తి జిల్లా కిసాన్ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కదిరి రాములు యాదవ్, చీర్ల జనార్దన్ రాములు యాదవ్, రామేశ్వర్ రెడ్డి, గడ్డం వినోద్, వనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కార్పొరేషన్కు ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉంది. ఆనాడు ఒక బ్రాండు ఏపీ సీడ్ అంటే ఒక బ్రాండు, రైతులంతా కూడా ఎగబడి విత్తనాలు తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూసినాం. కానీ ఆ పరిస్థితి నుంచి ఈ 10 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం తగ్గుకుంటూ వచ్చి మొత్తానికే రైతులకు కార్పొరేషన్కు దూరం పెరిగింది. ఆ దూరం పెరగడానికి గల కారణాలు ఏంటి? తిరిగి దీన్ని పూర్వవైభవం తీసుకురావాలంటే ఏం చేయాలనేటువంటి ఆలోచనతో తెలంగాణలో ఉన్నటువంటి అన్ని యూనిట్లను విజిట్ చేస్తూ అక్కడ రైతులతో మాట్లాడుతూ ఎట్లాంటి మార్పులు చేర్పులు చేయాలి అనేటువంటి ఒక ఆలోచనలో భాగంగా ఇవాళ వనపర్తికి రావడం జరిగింది. అంటే వనపర్తికి వచ్చేసరికి ఇక్కడ ఉమ్మడి మహబూబాబాద్ జిల్లాకు మిగిలిన జిల్లాలో ఉన్నటువంటి సాగుకు చాలా వ్యత్యాసం ఉన్నది. అంటే ఒక గ్రౌండ్ నట్ అనేది ఇక్కడనే ఎక్కువ సాగు అవుతుంది, కొంత శనగలు, ప్యాడీ, ఇట్లా అనేక రకాలుగా ఇక్కడ సాగు అవుతున్న పరిస్థితి. కొంత ఆదిలాబాద్ పోతే సోయా, ప్యాడీ, తెల్లజొన్నలు, అట్లా అక్కడ ఉన్నటువంటి సాగు విధానం. అదే నిజామాబాద్కి వచ్చేసరికి కమర్షియల్ క్రాప్స్, పసుపు, ప్యాడీ, మొక్కజొన్న, ఎర్రజొన్నలు అక్కడ డిఫరెంట్. ఖమ్మం పోయేసరికి మిర్చి, వరంగల్, అట్లాంటి పత్తి, ఈ జిల్లాలో కూడా పత్తి కూడా సాగు అవుతున్న పరిస్థితి ఉన్నది. అంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ప్రాంతంలో వివిధ రకాలైనటువంటి సాగు పంటలు పండిస్తూ సాగు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అల్టిమేట్గా కార్పొరేషన్ అనేది, ఈ విత్తనాభివృద్ధి సంస్థకు సంబంధించిన కార్పొరేషన్ అనేది రైతులకు మేలైనటువంటి విత్తనాలు ఇచ్చి రైతులకు నష్టం జరగకుండా రైతులకు లాభాలు చేసే విధంగా కార్పొరేషన్ ఉండాలి. అల్టిమేట్గా కార్పొరేషన్ కూడా నిలదొక్కుకోవాలనే ఒక ఈ కార్పొరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ గత ప్రభుత్వం రైతులకు సబ్సిడీలు ఎత్తేసి ఈ కార్పొరేషన్కు ఎలాంటి సహాయ సహకారం అందించకుండా పూర్తిగా రైతుల నుంచి దూరం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ మా ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇవాళ రైతుల సంక్షేమాన్ని కోరుతున్నది. రైతులకు ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా రైతుల కోసం ఎంతైనా సరే చేద్దామనేటువంటి ఒక ఆలోచన కలిగినటువంటి ప్రభుత్వం కాబట్టి ఇవాళ అదే తరహాలో ఈ కార్పొరేషన్ నిలబెట్టి రైతులకు నాణ్యమైనటువంటి విత్తనాలు అందించి రైతులకు కార్పొరేషన్కు ఉన్న వ్యత్యాసం తగ్గించి రైతులకు సేవలు చేయనటువంటి ఒక ఆలోచనతో ఇవాళ ఉండాలనేటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉంటాం. అందులో భాగంగానే ఇవాళ అనేక ప్రాంతాలలో రైతులు చెప్పినట్లుగానే ఇక్కడ వనపర్తిలో కూడా ఏదైతే విత్తనోత్పత్తిదారులకు సకాలంలో డబ్బులు రాకపోవడము, 6 నెలల సమయం పట్టడము, దాంట్లో ప్రాసెసింగ్ అయితే డబ్బులు ఇవ్వకపోవడము, దీనివల్ల రైతులు ఎందుకు ఆగాలి 6 నెలలు, మేము బయట అమ్ముకుంటే వెంటనే డబ్బులు వస్తాయి కానీ